చౌర్య పాఠం అని చెప్పేసి థియేటర్ లో రిలీజ్ అయింది. ఆ టైంలో నేను టికెట్ వేసుకున్నా, టికెట్ క్యాన్సిల్ అయింది. అరే ఎట్లరా అనుకున్నా. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన సినిమా కుక్క రాడికి అమ్మ మొగుడు రా బాబు, ఇది కంకర్ రాడ్డా తుప్పు పట్టిందా ఇంకా అర్థం కావట్లే, ఎంత దరిద్రంగా ఉంది సినిమా ప్లాట్ ఏంట్రా అంటే మాత్రం ఒక వానబీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడు సినిమా చేద్దాం అనుకుంటే పైసలు లేవని చెప్పేసి, పైసలు ఎట్లరా అనుకుంటే ఒక బ్యాంక్ ఉంది, దాన్ని దొబ్బేద్దాం, సినిమా చేయడానికి బ్యాంకు దొబ్బేద్దాం. దట్ ఈస్ ద పాయింట్. ధనపల్లి ఏదో ఊరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకును దొబ్బేయాలి. దట్ ఈస్ ద ప్లాన్. ఆ బ్యాంకును దొబ్బేయడానికి వీళ్ళు వేసే ప్లాన్ ఉంటది భయ్యా. 5th క్లాస్ పోరాడు కూడా దీనికంటే అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. వీళ్ళ ఎర్రిపోహా ప్లాన్ చూస్తుంటే అనిపిస్తా ఉంటది, ఈ సినిమా చూడడానికి నేను ఆ రోజు థియేటర్ కి టికెట్ వేసుకుని వెళ్ళా చూసారా, అప్పుడు బతికిపోయినా, ఈసారి మాత్రం బతకలేకపోయినా. మా బాబోయ్ కుక్క రాడ్డు, అసలు ఆ పాయింట్, ఆ క్యారెక్టర్స్ ఎందుకున్నాయిరా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నువ్వు ఇంట్రెస్టింగ్ పాయింటే పెట్టలేదు సినిమాలో, సినిమా తీయడానికి బ్యాంకు దొబ్బేస్తున్నావు. పోనీ పెద్ద ప్లాన్ వేసి తీద్దాం అనుకున్నాం అనుకో, వాళ్ళు వేసుకునే ప్లాన్లు, వాళ్ళ పేర్లు అన్ని మార్చుకునే విధానము, ఆ విలేజ్ అంతా ఆర్టిఫిషియల్నెస్, అంత ఓవర్ యాక్షన్ ఉంటది అనమాట. ఒక్క కామెడీ జోక్ అంటే ఒక్కటి కూడా నవ్వు రాలేదు. హీరోయిన్ ఉంటది, హీరోయిన్ కు బ్యాక్ స్టోరీ ఇస్తారు. వాయమ్మో సినిమాలో బాగుంది అనిపించింది అంటే మాత్రం రాజీవ్ కనకాల గారు. చిన్న స్పాయిలర్ అలర్ట్, ఆయన చనిపోరు ఈ సినిమాలో, అందుకే సినిమా బొక్కలా ఉంది అనిపిస్తుంది నాకు ఎందుకు మాత్రం. ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ వస్తుంది, ట్విస్ట్ సరే ఇది అర్థమైపోయింది కదా స్టార్టింగ్, దీని ఇప్పుడు ట్విస్ట్ అని చెప్పేసి మన మీద నొక్కుతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ వస్తాం అనమాట. పోనీ ఫస్ట్ హాఫ్ లో ఏదో వాళ్ళు ఒక ప్లాన్ పెట్టుకున్నారు, కాన్సెప్ట్ పెట్టుకున్నారు, అది ఏదో నడుస్తుంది, దాని మీద ఏదో వెళ్తుంది అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అర్జెంట్ గా పాటలు వస్తాయి, డాన్స్ నెంబర్లు వస్తాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తా ఉంటాయి, ఎటిటో మింగేసింది. వాళ్ళ సచ్చినా కాలేదు. ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ ఏంటో, ఆ స్క్రీన్ ప్లే ఏంటో. పోనీ ఆ సినిమా తీయడం ఎందుకంత ఇంపార్టెంటో చెప్పాలి కదా. నువ్వు బ్యాంక్ దొబ్బేసే అంత ప్రాబ్లం ఉంటే ఏమీ లేదు, ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సినిమా తీయడానికి, నాకు డబ్బులు కావాలి కాబట్టి బ్యాంక్ దొబ్బేస్తా. సినిమాలో అద్దం అని చెప్పేసి ఒక రిఫ్లెక్షన్ నడుస్తూ ఉంటది అనమాట హీరో గాంధీ. అది వచ్చినప్పుడల్లా రీ ఎవడరా నువ్వు తొప్పేరా అని ఫీలింగ్ వచ్చిందన్నట్టు. అంత దారుణంగా ఉంది. లైక్ చెబుతున్నా 2 hours వాళ్ళు కావాలని ఇంతే రిస్ట్రిక్షన్ పెడదామని చెప్పేసి పెట్టారో తెలియదు కానీ, సినిమాకి పాజిటివ్స్ ఏంటో తెలుసా, వీళ్ళు డిస్ట్రాక్ట్ కాలే అని చెప్పి కూడా సాంగ్స్ అని చెప్పినావు కదరా, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాయి ఏంటారు బాగాను అంటే. సినిమా ఆ రేంజ్ లో డిస్ట్రాక్ట్ చేసినాను అమ్మా, నా వల్ల కాలే భయ్య. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ బాగుంది అంటే, లైక్ దీనికి ఒక రిచ్ లుక్ అయితే గ్యారంటీగా ఇచ్చారు. అది డబ్బులు పెట్టలేదు, సినిమా లైక్ క్వాలిటీ బాగాలేదని కాదు, చూడడానికి సినిమా బాగానే అనిపిస్తుంది. కాకపోతే సినిమాలోని చాలా 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 పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కల్ని పూడ్చడానికి మంచి స్టోరీ లేదు, స్క్రిప్ట్ లేదు, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అమ్మ బాబు ఎక్కువ రాడు. రాజీవ్ కనకాల గారు వాజ్ గుడ్, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ అని ట్రై చేశారు, ఏదో బోల్ బచ్చన్ సంథింగ్ ఏదో ట్రై చేశారు, అది సమ్వాట్ బికాస్ హీ ఈజ్ రాజీవ్ కనకాల కాబట్టి వర్కౌట్ అయింది. మిగతా వాళ్ళందరూ వీళ్ళను ఉంటారు, అమ్మ బాబోయ్ వీళ్ళను అమ్మో ఆ పర్ఫార్మెన్స్ ఏంటో, నా భూతో నా భవిష్యత్తు నా వల్ల కాదు. సో మీ థాట్స్ ఏంటో చెప్పండి, చూస్తే మాత్రం చౌర్య పాఠం ఇది కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి, సో సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. త్వరగా మ్యాన్ ఫిక్షన్ జండుబామ్ ఇక్కడ రా బాయ్.